ఈ ప్రాజెక్ట్ ముద్దుపప్పు సెట్ అయిపోతే హ్యాపీగా నేను నా లవ్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. దేవుడా, నువ్వే అదొక మ్యాజిక్ చేయాలి. లాజిక్స్ లేకపోయినా పర్వాలేదు, మ్యాజిక్ మాత్రం జరిగేలా చూడు. ఈ పిల్లకి కాల్ చేద్దాం. పొద్దు చెప్పవే. నాకు వాడు గుర్తొస్తున్నాడే. ఆహా, మాట్లాడాలనిపిస్తుంది. యాక్చువల్లీ నెంబర్ ఉంటే బాగున్నావు. సర్లే, రేపేదోటి చేసి నెంబర్ తీసుకుంటా. అవును, ఎలా అయినా నెంబర్ తీసుకోవాలి. వాడికి కూడా నేనంటే ఇష్టమే అంటావా? నువ్వు నచ్చకపోతే వాడికి అసలు టేస్టే లేనట్టు. పక్కాగా నచ్చుతా అంటావా? నో డౌట్ అందులో. షూరా? పక్కా 100% నచ్చుతావు. ట్రస్ట్ మీ, వాడంతటా వాడే నీ వెనకబడతాడు చూడు. పా, ఊహించుకుంటే చాలా బాగుంది. అంతే, అలా ఊహించుకుంటూ పడుకుని పో. గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. ఏమైందిరా? పెట్రోల్ అయిపోయింది మామ. మరి దానికెందుకు అంతలాగా చెక్ చేసావు? బిల్డప్ కోసం. చిన్నోరమై, ఇప్పుడు ఎలా? ఇలాంటప్పుడు పని చేయాలి మామ. ఏంటది? మూసుకొని బండి తోసుకుంటూ వెళ్ళాలి. అరే, నీకు 2 ఆప్షన్లు ఇస్తా, అందులో ఏది కావాలో నువ్వే సెలెక్ట్ చేసుకో. అవునా? ఆప్షన్స్ అంటే నాకు ఇష్టమా? వాటిలో ప్రో నేను. చెప్పు. 1 చేత్తో కొట్టాలా, 2 చెప్పుతో కొట్టాలా? 3 ఆప్షన్ లేదా? ఉందిరా. యాక్చువల్లీ నిన్ను ఏమెచ్చుకుతున్నావు మామ? ఒక రాడ్ కానీ స్టిక్ కానీ. దేనికి? నీ పెట్టడానికి. ఛీ, బ్యాడ్ బిహేవియర్. మనం ఇవన్నీ చేసేసరికి ట్యూషన్ అయిపోద్ది. ఈషా కూడా ట్యూషన్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు చక్కగా పెట్రోల్ బంక్ వరకు బండి తోసుకుంటూ వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని చక్కగా ట్యూషన్కి వెళ్దాం. ఏమంటావు? మూసుకుని తొయ్యడం స్టార్ట్ చేద్దామంట. సరే మరి. అయినా రే, ఎందుకు రారుస్తున్నావు? సోడా తాగుతావా? అది సోడాల గోళీలు ఉంటాయి కదా, అవి తీసి తీసి లోపల పెట్టుకో. వద్దులేరా, నా దగ్గర ఆల్రెడీ 2 ఉన్నాయి. పద. నడుబే. పదుయ్, చెప్పవే. వాడు ఎందుకే రాలేదు? వాడెందుకు రాలేదో నాకెలా తెలుస్తుంది? వాడేమైనా నా తమ్ముడా లేక అన్ననా? కుంపతీసి నిన్న నేను ఇచ్చిన స్ట్రోక్కి భయపడి రాలేదంటావా? నాకు తెలియదే బాబు. అయినా నువ్వెందుకు అంత ఆలోచిస్తున్నావు? లవ్వా ఏంటి? ఛీ, అయినా అప్పుడే లవ్ ఏంటి? మరి ఇందాక నుండి ఆ బెంచ్ని తెగ చూస్తున్నావు, కనీసం ఒక్కసారి కూడా బోర్డు వైపు చూడలే. అది జస్ట్ లైక్ దట్, అంతే. చూద్దాం. చూడు చూడు. మ్యామ్, కెన్ వి కమ్ ఇన్? ఏం సార్, హాఫ్ క్లాస్ అయిపోయాక వచ్చారు? దారిలో వస్తుంటే బండి అయిపోయింది, పెట్రోల్ డబ్బులు కూడా లేవు, అందుకే బండి తోసుకుంటూ వచ్చాం. అవును మ్యామ్. సరే, త్వరగా వచ్చి నోట్స్ రాసుకోండి, బోర్డ్ ఎరేజ్ చేయాలి. బ్రో, పెన్నుందా? లేదు. నీ దగ్గర లేదా? మ్యామ్, హర్ష దగ్గర పెన్సిల్ లేదంట మ్యామ్. షటప్ టోనీ, నోట్ చేసుకోండి. ఓయ్, మీ వాణి పిలు. నేను చెప్పా గుద్దుతా. రే మావా, నీ దయ్యం పిలుస్తుందిరా. తెయ్యమా? ఎవరు? అదేరా దోశ. ఓ అదే ఈషా. ఏంటి ఈరోజు చూడట్లేదు? అంటే సమ్స్ నోట్ చేసుకుంటున్నా. సరే, కంటిన్యూ. పర్లేదు, చెప్పు.
సరే తర్వాత మాట్లాడతా. హ్మ్. ఓయ్, పార్కింగ్లో కలుద్దాం. హ్మ్. వాడబ్బా పన్ను వదలకూడదు. నేను ఇచ్చిన స్ట్రోక్కి రావేమో అనుకున్నా. అదేం కాదు, టోనీగడ్ బైక్ ట్రబుల్ ఇచ్చింది అందుకే. ఓ, అప్పుడైతే భయం లేదా? ఆ, అలా అని కూడా కాదు. మరెలా? ఆ, అంటే అది ఏది? నిజంగానే నాకు కొంచెం భయం ఎక్కువ. భయం ఎందుకు? ఆ, అంటే కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే చాలా భయం. ఓ, స్టార్టింగ్ ప్రాబ్లమా? హా, కొంచెం అలాంటిదే. ఏం కాదులే, మెల్లగా పోతుంది. ఆ, అంత ఈజీ కాదు పోవడం. అవునా? ఆ, మ్, పోతుందిలే ఎలా? నాతో మాట్లాడితే. పక్కానా? పక్కా. అంత ఈజీగా ఎలా చెప్తున్నావు? ట్రై చేసి చూడు, అప్పుడే కదా అర్థమవుతుంది. సరే. ఓకే మరి, బాయ్. 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 ఏంట్రా సిగ్గుపడుతున్నావా? షేక్ హ్యాండ్ ఇచ్చిందిరా. ఇచ్చిందా? హా. RIP. ఎందుకు? నీ పీస్ఫుల్ జీవితానికి రెస్ట్ ఇన్ పీస్. అలా ఏముండదులేరా. ఏయ్, ఎందుకుండదురా? రేయ్, అమ్మ ఎంత అందంగా ఉంటే ప్రాబ్లమ్స్ అంత పెద్ద ఉంటాయరా. రేయ్, లైఫ్లో ఫస్ట్ టైం నేను ఒకరికి ఇంట్రెస్టింగ్గా అనిపించా. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా పర్లేదురా, నేను ఫేస్ చేస్తా. సరే పద. చెప్పవే. నీ ముద్దుపప్పు నంబర్ దొరికేసింది. నిజంగానా? అవునే, ఎలా దొరికింది? ఆ టోనీ గారిని గట్టిగా అడిగితే వాడే ఇచ్చేశాడు. చెప్పు చెప్పు. ఓకే. 97036. హ్యాపీయా? సరే, గుడ్ నైట్. సరే, గుడ్ నైట్. ఈ టైంలో ఎవరప్పా? హలో. హలో హలో, హలో. ఎవరు? గుర్తుపట్టు. గుర్తుపట్టాలా? మ్, ఈశానా? పర్లేదు, బాగానే గుర్తుపట్టావు. చెప్పు, ఏమైంది? ఈ టైంలో కాల్ చేసావు? ఏం లేదు, ఊరికే. మరి కాల్? ఊరికే. ఓ, అయినా నా నెంబర్ ఎక్కడ దొరికింది? ఓ అదా, అది పెద్ద హై సీక్రెట్లే. ఓ సరే. యాక్చువల్లీ నాకు మ్యాథ్స్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, అందుకే కాల్ చేసా. దానికి టీచర్ ఉంది కదా. టీచర్ నైట్ 11:30కి డౌట్స్ సాల్వ్ చేయదు కదా. కరెక్టేలే. అయినా నాకు కూడా పెద్దగా రాదు మ్యాథ్స్.
పర్లేదు, ఎంత వస్తే అంత చెప్పు. సరే, రేపు ట్యూషన్ తర్వాత బేకరీకి వెళ్దామా? ఆ, ఎవరైనా చూస్తే బాగోదేమో. యాప్ ఇచ్చలేటు, చూసుకుందాం. సరే అయితే, గుడ్ నైట్. గుడ్ నైట్. అదేంటి నువ్వు మాజా కదా ఆర్డర్ ఇచ్చింది? ఓ అవును కదా, యా సరే, ఇది నువ్వే తీసుకో. పర్లేదు, నేను ఇది తాగుతానులే. లేదు లేదు, నువ్వు ఇదే తాగు. పద్దు, పక్క టేబుల్కి వెళ్ళాలా? మ్మ్, నాకు ముందే తెలిసే. మిత్రద్రోహి. సరేరా వెళ్తా. మనం కూడా డ్రింక్స్ ఎక్స్చేంజ్ చేసుకుందామా? నీ మొహం పైన ఇప్పటిదాకా ఎవరైనా డ్రింక్ విసిరారా? వద్దులే, నీ డ్రింక్ నువ్వు తాగు, నా డ్రింక్ నేను తాగుతా. నీకు దెబ్బలేమని తగిలినాయా? దెబ్బలా? నాకేం తగలలేదే, నేను బానే ఉన్నాను. అంటే ఆకాశం నుంచి పడిన దేవతలా ఉన్నావు కదా, అదే దెబ్బలేమని తగిలినాయేమో అని. లేదు లేదు, నేను బానే ఉన్నా, కానీ నీ మొహమే బిందెకి చుట్టబడినట్టుంది. చీది నా అమ్మ, దెబ్బ మీద దెబ్బ. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. పోనీ కావాలా? ఏంటి? అదే బాయ్ ఫ్రెండ్ కావాలా అని. ఎవరున్నారేంటి? నేనున్నా కదా. నేను బాయ్ ఫ్రెండ్ కావాలన్నా, బాడీ గార్డ్ కాదు. అబ్బా చీ దీనమ్మ జీవితం. ఓకే ఫైన్, సర్లే, నీకు అదృష్టం లేదులే. నాకొద్దులే. యాక్చువల్లీ నీకు ఒకటి చెప్దామని కలుద్దామన్నాను. అవునా? ఏంటది? ఎందుకో నేను కలిసినాక ట్యూషన్కి రావడం చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. ఎందుకు? ఎందుకు అంటే ఏమో తెలీదు, కానీ ట్యూషన్లో ఎవరు నచ్చని నాకు నువ్వు నచ్చావు. ఇంటికి వెళ్ళిన తర్వాత నాలో నేను నవ్వేసుకుంటూ మురిసిపోతూ ఉంటా. అదే సినిమాలో చూపిస్తారు కదా, సేమ్ టు సేమ్ అలానే. నేను నీకు ఇష్టమో లేదో నాకు తెలీదు, అండ్ నువ్వు ఇప్పుడే చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు.
ఒకవేళ నేను కూడా నీకు ఇష్టమంటే ఈరోజు అంతా ఆలోచించి రేపు ట్యూషన్కి వైట్ షర్ట్ వేసుకొనిరా, సరేనా? సరేనా? సరే, ఓకే. ఓకే, నేను వెళ్తాను ఇంకా. బాయ్. బాయ్. పదు. ఓ హాయ్ బ్రో. అరే ఈషా బెంగళూరుతో తెగ మాట్లాడుతుందిరా. చూస్తున్నా, అంతా అబ్జర్వ్ చేస్తున్నా. చూస్తూ సైలెంట్గా ఉన్నావేంట్రా? ఏం చేయద్దా? ఏం చేయొద్దు. అదేంట్రా, ఏం చేయపోతే ఎలారా? ముందు వాళ్ళు కలవని, తర్వాత తర్వాత మనం ఉన్నాం కదా విడగొట్టడానికి. ఓకేరా, ఈ ప్లాన్ అయితే బాగుంది, అలానే చేద్దాం. ప్లాన్ వర్కౌట్ కాకపోతే అప్పుడు చూద్దాం.